నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మొలకల చెరువు నకిలీ మద్య స్కామ్ కు సంబంధించి మాకేం తెలియదని కూడా ప్రమాణం చేశారు. అయితే ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? జోగి బ్రదర్స్ ఇద్దరు. సిట్టి విచారణలో అయితే వీళ్ళిద్దరే కలిసికట్టుగా స్కామ్ చేశారని మనకి వెలుగులోకి వచ్చిన వార్తలు. అయితే నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఇక ఉచ్చు బిగించబోతుందా? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. జోగి బ్రదర్స్ ఇద్దరు. జోగి బ్రదర్స్ అంటే ఒక టైంలో నాకు అసలు ఏమీ తెలియదని విజయవాడ కనకదుర్గంలో ప్రమాణం చేశారు. అయితే ఎట్టకేలకు ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు సిట్టి విచారణలో తేలింది ఏంటంటే వాళ్ళిద్దరే కలిసికట్టుగా చేశారని వెలుగులోకి వస్తున్న వార్తలు. నిజంగా ఇక ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? నిజం పైన నిలబడే వాళ్ళు ఈ కాలంలో, ఈ ప్రపంచంలో, ఈ ఆధునిక యుగంలో అరుదుగా ఉంటారు. చాలా తక్కువ. ఇప్పుడు నువ్వు ఎడారిలో ఉంటావు జనరల్గా అమ్మా, ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. నీకు జై లోకేష్ గారు, లేకుంటే జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు అన్నాలా అనేది ఒక క్వశ్చన్. ఈ బిస్లరీ వాటర్ ఇచ్చాను, ఆడదాకా మా దగ్గర ఒక బైకో లేకుంటే ఒంటో ఉన్నది, తీసుకొని పోయి 20 కిలోమీటర్లు దాటిచ్చి పలానా రోడ్ల పైన దింపేస్తాను అంటే నువ్వు దేని ప్రిఫర్ చేస్తావండి? ఎవరైనా సరే రెండు ఆప్షనే. లోకేష్ గారు అయితేమి, కళ్యాణ్ గారు అయితేమి, లేకుంటే బాబు గారు అయితే బతుకున్నాలి కదా. ఒక మనిషి బతుకున్నాలి కదా, ఆ పరిస్థితుల నుంచి దాటుకోవాలి కదా. రాజకీయం అనేది తర్వాత సెకండరీ. అంత నిజాయితీ పరులు ఎవరు లేరు ఈ కాలంలో. ఇప్పుడు జోగి రమేష్ గారి వ్యవహారం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. ఎందుకురా అంటే జోగి రమేష్ గారు గతంలో మనం చూసాం, ఆయన మాట్లాడినటువంటి మాటలో పవన్ కళ్యాణ్ గారిని పీకే అంటే పలకరాని విధంగా ఆయన అనడము, జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతా ముసిపుసి నవ్వుకుంటా ఆయన ఎంకరేజ్ చేయడము, ఈ పరిస్థితులని చూసాం. ఇది దాటి అంటే ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి విషయంలో ఆ మాదిరి మాట్లాడినాడు ఎవరు? జోగి రమేష్. ఇంకా చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకే ఏకంగా దాడికి పోయినాడు. ఏం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మనం ఏం చేయగలుగుతారులే అని చెప్పి అంత సునాయాసంగా వాళ్ళ క్యారెక్టర్ దెబ్బచేసే విధంగా, వాళ్ళు చిన్న మనుషులు చేసే విధంగా ఆ మాదిరి వ్యవహరించాడు. ఈ రోజున ఈయనకి కళ్ళు తెరుచుకున్నాయన్నమాట. ఇప్పుడు అంటే గతంలో ఆల్రెడీ స్పిరిట్ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా 3700 కోట్లు పైన సంపాదించినారు అనేది అఫీషియల్ న్యూస్. అలా కాకుండా అన్అఫీషియల్గా దాదాపు 37,000-38,000 కోట్లు సంపాదించినారు అనేది అన్అఫీషియల్. ఇదన్నీ గ్రౌండింగ్ కాలా అంటే ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ రూపంలో మన కంటికి కనపడలా. పూర్తి స్థాయిలో వైట్ మనీనే ఈ స్కామ్ వ్యవహారంలో 3700 కోట్లు చెప్తున్నాం. ఇట్లా కాకుండా ఇప్పుడు అవుట్లెట్లు ఉంటాయి, ఎక్కడైతే లోకల్ స్థాయిలో అమ్ముకుంటూ ఉంటారో, చిన్న పల్లెటూరులు దరిదాపులో ఒక 3-4 పల్లెటూర్లు కలిపి ఒక చోట మద్య షాపులు ఉంటుంది, దాన్ని అవుట్లెట్ అట్లా అంటాం. అక్కడికి తీసుకెళ్ళి అమ్మేటప్పుడు కూడా ఆ ట్రాన్స్ఫర్ ఖర్చుకి ఇక్కడ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పనిచేశారని చెప్పి, అంటే ఆ కాంట్రాక్ట్లు తీసుకున్నారని చెప్పి, అమ్మటి రాంబాబు తీసుకున్నారని చెప్పి, ఈ విధంగా అంటే ఎక్కడ డబ్బు కనిపిస్తే అక్కడ దండుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా అదేంద్ర అంటే స్పిరిటు, ఆ కుంకుమ పొడో లేకుండా ఉంటే ఏదో ఒక రకంగా మందు కలిపి రాయల్ ప్యాలెస్ అంట, బూమ్ అంట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఆ రకంగా ఏదేదో పిచ్చి పిచ్చి పేర్లతో రకరకాలుగా పెట్టారనమాట. ప్రెసిడెంట్స్ మెడల్ ఏంది ఈ రకంగా పేర్లు పెట్టి అమ్మేశారు. ఇప్పటిదాకా దేశం అటువంటి మద్యం తయారీని, అటువంటి మద్యాన్ని ఎన్నడూ చూసి ఉండదు. అది కీర్తి కేవలం ఎవరికి దక్కిందంటే జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. నేను ఇందాక అవుట్లెట్లు ఇవన్నీ అన్నా కదా, అంటే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు ఆ రెంటు పలానా గవర్నమెంట్ కట్టాలి కదా, గవర్నమెంట్కి రెంట్ ఎంత కట్టాలా? నెలకు 30,000 కట్టాల్సింది అనుకో పూర్తి స్థాయిలో. ఇంతకుముందు నార్మ్స్ వీళ్ళు కేవలం 10,000 కట్టాలని రాసిన్నారు గవర్నమెంట్ లెక్కలో. మిగిలిన 20,000 లాస్ కదా గవర్నమెంట్కి. లాస్ ఏం అవసరం లేదులే, మీరు ఎక్స్ట్రా 15,000 ఇవ్వండి, 5,000 రూపాయలు మీకు మిగిలినట్టు అవుతుంది కదా అని చెప్పి అప్పట్లో వైసీపీ పెద్దలందరూ అనవసరంగా డబ్బులు సంపాదించిన విధానం ఈ విధంగా ఉంది. ఈ తరుణంలో అసలే అంటే ప్రాణాలు పోతూ ఉంటాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. ఇది కాక ఇంకా మొలకల చెరువు వ్యవహారం కావచ్చు, ఇబ్రహీంపట్నం వ్యవహారం కావచ్చు, ఈ రకం కల్తీ మద్యాన్ని మరింత కల్తీ చేసే విధంగా, దాంట్లో మరిన్ని నీళ్లు, మరి ఇంకా చేదు పాడు వచ్చే విధంగా ఇంకొంచెం స్పిరిట్ కలిపి జనాల ప్రాణాలు కోల్పోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్రధారి అయితే ఆ గతంలో, ఒకవేళ ఆ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక 100 మంది చచ్చిపోయింటారు అనుకుందామండి. ఆయన పేరు మీద కదా ఈరోజు పూచిగా ఉండేది పేరు, ఆ మద్యం కల్తీ వల్ల ఈ మాదిరి జరిగిందని చెప్పి. దాంట్లో ఇటువంటి జోగి రమేష్ లాంటి వాళ్ళ యొక్క పాత్ర కనీసం 40 మంది చచ్చిపోయినారు. అంటే మరీ అసలే కోతే ఆ తర్వాత కళ్ళు తాగిన తర్వాత నిప్పుల్లో అడుగుపెట్టింది అంటాం కదా, అంత చెత్త మద్యానికి దీన్ని ఇంకా ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయినాడు. ఇది సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇట్లాంటి చోట్ల అమ్ముతూ ఉంటారు, ప్యాకెట్లో దొరుకుతుంది అక్కడ సారా. ఆడ ఏదైతే పిహెచ్డీ చేశారో జగన్మోహన్ రావు కావచ్చు, జనార్దన్ రావు కావచ్చు, అద్దేపల్లి కుటుంబ సభ్యులు, వాళ్ళిద్దరు స్నేహం వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో ఉన్నది. ఎవరిది? జోగి రమేష్, జోగి రాము, వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు.
ఈయన ఏమన్నాడు, మీరు చెప్పినట్టు ఈ వ్యవహారంలో నా ఇన్వాల్వ్మెంటే లేదు, దేవుడి పైన ప్రమాణం అన్నా కదా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు, ఇంకా తప్పించుకోవడానికి చచ్చిపోయే ముందు ఏదిరా అవకాశం ఉంటుందంటే ఒట్లేసేయడమే. నువ్వు రా లోకేష్, లేకుండా అంటే నువ్వు రా బాబు, లేకుండా నువ్వు రా కళ్యాణ్ అని చెప్పి ఏకవచన వ్యాఖ్యలు మాట్లాడినటువంటి విధానం మనం చూసాం. ఈయన తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. అయితే ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఈ జోగి బ్రదర్స్ని, అద్దేపల్లి బ్రదర్స్ని వీళ్ళని అరెస్ట్ చేసిన దాంట్లో ఏమైనా కుట్రకోణంగా ఉంటే, ఈ టైం సుప్రీంకోర్టు కన్నా పోయింటే ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు అక్షంతలు వేసింటే అది ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్నారు ఏంది అదని చెప్పి, అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా పరుగు పోతుంది కదా దేశ స్థాయిలో. అటువంటి విధానాలకు పోవట్లేదు. ఒకవేళ అంత కోపాలుగా ఉంటే బేస్ లాజిక్ ఇప్పటిదాకా కొడాలని ఎందుకు అరెస్ట్ కాల, లేకుండా ఉంటే ఆర్కే రోజే ఎందుకు అరెస్ట్ కాల, అమ్మటి రాబాబు ఎందుకు అరెస్ట్ కాల, వీళ్ళు ఇంత తిన్నారు వాళ్ళు అంత తిన్నారు, అరెస్ట్ అయ్యే టైం కూడా వస్తుంది. ఈ టైంలో మొత్తం మీద జోగి బ్రదర్స్ అరెస్ట్ అయినారు, మాకు సంబంధం లేదని చెప్పి ఆ మధ్య కూడా బయటకు వచ్చానట్టున్నాడు. అయితే ఎవరైతే విచారణ చేస్తున్నారో సిట్ వాళ్ళు క్లియర్ కట్గా ఇవన్నీ వెలికి తీశారు విత్ అక్యురేట్ డేటాతో. వాళ్ళు జనరల్గా ఇప్పుడు మనము విజయవాడలో ఉన్నాము, లేకుండా ఉంటే పలానా చోట ఉన్నాము అనుకోండి, శ్రీకాకుళంలో. నేనున్న చోటే నాకు సంబంధించినటువంటి అతను అత్యంత దగ్గర అదే శ్రీకాకుళంలో ఉన్నాడు అంటే ఒక అర్థం ఉంటుంది. అది కాదు, ఈడ ఒక టవర్ ఉంటుంది, ఒక మ్యాక్సిమం ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఒక టవర్ ఉంటుంది. అదే టవర్లో ఇద్దరు ఉన్నామంటే అంత దూరం పోయినారంటే ఇక్కడ నుంచి వాళ్ళిద్దరు కలిసే కదా పోయింటారు అనుకుంటారు కదా, బేస్ లాజిక్. అట్లా వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అదే టవర్లో ఎక్కడ మంత్రాలు చేశారు అనేది ఎన్ని లిస్ట్ అవుట్ తీశారనమాట. ఏది 2025 ఏప్రిల్ 7న జనార్దన్ రావు ఆయన A1, జగన్మోహన్ రావు గారు వచ్చి A2. వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, ఇదే విధంగా జోగి రమేష్ జోగిరాముకు మధ్య సయోధ్యగా వీళ్ళిద్దరికి కనెక్షన్ కుదిరిస్తూ ఉన్నింది. రవి అనే అతను A4గా వ్యవహరించాడనమాట. ఆయన వచ్చి A4, అదేవిధంగా జోగిరాము ఆయన A19, జోగి రమేష్ A18 ఇబ్రహీంపట్నంలోనే ఉన్నారు. 2025 మే 5న ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం టవర్ లొకేషన్ పరిధిలో A1, A2, A4, A18, A19 ఉన్నారు. అదొకటి. జనవరి 25న జూలై 17, జూలై 27, జూన్ 6 ఇబ్రహీంపట్నం టవర్ లొకేషన్లో ఫెర్రీ, ASR బార్ టవర్ల పరిధిలో. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే లిస్టు చాంతాడంత ఉన్నది. ఇవన్నీ ఇంకా కావాలంటే లిస్టు చెప్పాలంటే ఎవరికైనా సరే వివరంగా పని లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఓవరాల్ అంటే ఒక్కటి కాదు 10ల సంఖ్యలో ఎప్పుడు ఎక్కడున్నారనేది మనకు డేటా క్లియర్ కట్గా బయటకు వచ్చింది ఇవాళ. ఇంకొక విషయం ఏంటంటే కొసమెరుపు, సరే ఒకే చోట లొకేషన్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఆ కుటుంబ సభ్యులకి ఈ కుటుంబ సభ్యులకి అనుకోవచ్చు కదా. అలా కాదు, టవర్ లొకేషన్లే కాదు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా జరిగినాయి. స్టార్టింగ్ ఫస్ట్ పేమెంట్ 2020 ఆ టైంలో 2000 రూపాయలు జోగి రాము అకౌంట్కి అద్దేపల్లి జనార్దన్ రావు పంపించినాడు. అదొకటి. అదిగాక 45 లక్షల రూపాయలు తీసుకొని పోయి ఎవరైతే మనం మీడియేటర్గా ఉన్నాడో రవి అనే అతను ఈ జోగిరాము కుటుంబ సభ్యులకి, జోగి రమేష్ కుటుంబ సభ్యులకి వాళ్ళ కానించి తీసుకొని పోయి ఇచ్చినాడు జగన్మోహన్ రావు, జనార్దన్ రావు. వీళ్ళకి ఏంద్ర లాలూచి అంటే అక్కడ సౌత్ ఆఫ్రికాలో నేను చెప్పినట్టు ఆల్రెడీ PhD చేసి వచ్చినారు కాబట్టి దీనిపైన ఏడా నకిలీ మద్యాన్ని అమ్మితే 18 రూపాయలకి 20 రూపాయల కన్నా మద్యాన్ని కన్నా తయారు చేస్తే వాళ్ళకి పడే ఖర్చు బయటికి పోయి అమ్మినప్పుడు అంటే మన రాష్ట్రంలోనే 250 రూపాయలు అమ్ముకున్నారు ఆ రోజున. ఇటువంటి వ్యవహారాల్లో వీళ్ళంతా పార్ట్నర్షిప్ అనమాట. జగనంతో నేను మాట్లాడతలే, ఈయన మనం ఆపేది ఎవరో మన మినిస్టర్ కదా అని చెప్పి ఆ రోజున ఈయన చేసినటువంటి శైలి మన కళ్ళ ముందే ఉన్నది. ఏది ఏమైనా కూడా దేవుడిపైన ఇప్పుడు కేఏ పాలన తీసుకొని వచ్చి దేవుడిపైన ఒట్టేయమంటే యాసరా? ఈ రోజున కొత్తగా పుట్టగొడుగుల యూట్యూబర్లు తయారైపోయినారు. ఏది అంటే సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టేద్దాము, తక్కువ చేసేద్దాం అని చెప్పి ఒక పక్క దేవుడిపైన ఒట్లేస్తానే దేవుడిని చిన్నతనం చేసే విధంగా, దేవుడికి ఆ యొక్క క్షోభకి మసకబారే విధంగా ఈరోజు ఇటువంటి చేసేవాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతిసారి దేవుడిపైన ఒట్టేస్తున్నానో అడిగి దీపం పైన చేయబెడుతున్నానని చెప్తే ఇట్లాంటి వాళ్ళని హిందూ సమాజం శిక్షిస్తుంది, క్షమించదు. కోర్టులు ఏ తీర్పులు ఇస్తాయి, ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో నాకే తెలియదు. కానీ ప్రజా కోర్టు ఆల్రెడీ వీళ్ళకి శిక్ష వేసింది. లైఫ్ టైం సర్పంచ్ కాకుండా వీళ్ళు గెలవలేరని నేనైతే బలంగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలండి.